అల్లం బెల్లం టీ ఒక్క కప్పు తాగారంటే రోజంతా ఫుల్ ఎనర్జీగా ఉంటుంది. పాలు విరిగిపోతున్నాయి అంటారు. అల్లం బెల్లం వేస్తే విరిగిపోకుండా ఎలాగన్నది చూపిస్తా. హోటల్లో కంటే చాలా టేస్టీగా రుచిగా కూడా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి కొంచెం మనము వాటర్ పోసేసి ఇదిగోండి అల్లం కొంచెం దంచుకొని టీ పొడి వేసి 1 స్పూను అల్లం అలా వేసేయాలి. అల్లాన్ని మనం బాగా టీ పొడిని మరగనివ్వాలండి. 1 సెకండ్ అయినా మరగాలి. బాగా ఇలాగ మరిగిపోయిన దాంట్లోకి 1 స్పూను మనము దంచిపెట్టుకున్న బెల్లాన్ని కూడా తీసుకోవాలండి. చూడండి ఇంత క్వాలిటీలో బెల్లంది. ఎన్ని టీ పెడుతున్నారన్నది మీరు క్వాలిటీని చూసుకొని బెల్లం అల్లం రెడీ చేసుకోండి. ఇలాగా బెల్లం వేసి బాగా మరిగిపోయిన తర్వాత మనకి బాగా మరగాలి. బెల్లం వేసినాక బెల్లాన్ని అలాగా నురుజులాగా వచ్చిందండి. మరిగినప్పుడు ఇలాగా మనకి వచ్చిన క్వాలిటీ చూసుకొని మరగాలి, అది గమనించండి. ఇలా వచ్చిన తర్వాత మనం దాంట్లోకి ఇప్పుడు పాలు పోసుకోవాలి. పచ్చి పాలైనా పోయొచ్చు, కాచిన పాలైనా పోయొచ్చు, అది మనం ఇష్టం. పాలు పోసినాక చూడండి, మీరు ఎంతసేపు మరగబెట్టినా పాలు అన్నది అస్సలు వేరగదండి. ఇది ఈ విధంగా 3 ఇలా మరగబెట్టుకొని మనము 1 సెకండ్ ఉంచేసామంటే మనకి రెడీ అయిపోయినాయి. ఇవి కాస్తంటేనే స్మెల్ భలే వచ్చిందండి. అసలు ఎంత స్మెల్ బాగుంటుంది. తాగుతుంటే అయితే ఘాటుగా కూడా టేస్టీగా రుచిగా కూడా ఉంటుందండి. తాగి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. పాలు అంటూ అస్సలు విరగవండి. మనం ఉదయాన్నే ఇలా పెట్టుకొని 1 కప్పు తాగామంటే రోజంతా మనకి ఎనర్జీగా కూడా ఉంటుంది. హోటల్ కంటే టేస్టీగా రుచిగా చూడండి కలర్ ఎలా ఉందో, టేస్టీ రుచి అంతా సూపర్ ఉంటుందండి.